హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహా ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ వ్లాగ్లో మెయిన్గా నేను పిల్లలకి ఎలాంటి ఐటమ్స్ చూస్ చేసుకుంటాను బడ్జెట్లో, ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ ఇవన్నీ నేను ఎలా చూస్ చేసుకుంటానో కూడా మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ వీడియో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే లంచ్ బాక్సెస్ నుంచి స్టార్ట్ చేద్దామండి. మోస్ట్లీ మనకి డీమార్ట్లో చాలా ప్లాస్టిక్ ఐటమ్స్లో ఉంటాయి మనకి లంచ్ బాక్సెస్లో. కానీ నేను ప్లాస్టిక్ ఐటమ్స్ అంత ప్రిఫర్ చేయను. మనం కంగారుగా వేడి అన్నీ పెట్టేస్తూ ఉంటాము కదా పిల్లలకి. సో ఆ వేడి వల్ల ప్లాస్టిక్లో ఉండే కొన్ని కెమికల్స్ అయితే ఫుడ్తో పాటు కలిసిపోతాయండి. సో దానివల్ల పిల్లలకి అంత మంచిది కాదు, చాలా అన్హెల్దీ కూడా వాళ్ళకి. సో ఇక్కడైతే నేను స్టీల్ బాక్సెస్ కొన్ని చూపిస్తున్నాను. అంటే మనకి కొంచెం ఫ్యాన్సీగా కావాలంటే ఇక్కడ నేను చూపిస్తున్న బాక్సెస్ అయితే పర్ఫెక్ట్. అంటే మనకి లోపలంతా స్టీలే ఉంటుంది, పైన లిడ్ మాత్రం ఇలా కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్తో ఉంటుంది. మనకి ఫుడ్ క్యాప్కి అంత టచ్ అవ్వదు కాబట్టి ఇది కొంచెం సేఫే. లేదు మాకు ఇలా కూడా వద్దు అంటే అక్కడ డిమార్ట్లో మనకి స్టీల్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. నేను ఇక్కడ 2 బాక్సెస్ చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫస్ట్ వన్ అయితే మనకి పెట్టడానికి కూడా చాలా టైట్గా ఉంది. సో మనకి స్పిల్ అవుతుంది, జారిపోయి పడిపోతాయేమో, జనరల్గా పిల్లలు తీస్తున్నప్పుడు జారుతూ ఉంటాయి కదా. సో ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. పైన మనం కర్రీ యాడ్ చేసుకోవచ్చు, లోపల రైస్ యాడ్ చేసుకోవచ్చు. మనం మిక్స్ చేసి పెట్టేసినా విడిగా మళ్ళీ పైన స్నాక్స్ కానీ కర్రీ కానీ స్పూన్స్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ చాలా బాగుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి మనకి 2 కంపార్ట్మెంట్స్ వస్తాయి. పైన మనం కర్రీ వేసుకున్న కింద రైస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం రైస్ కలిపేసి పెట్టుకుంటే పైన ఏదైనా ఎగ్ కానీ ఏదైనా ఫ్రూట్స్ స్నాక్స్ అలా క్యారీ చేసుకోవచ్చు. అక్కడున్న మొత్తం బాక్సెస్ అన్నీ కంపేర్ చేస్తే నాకు ఈ 3 మాత్రం చాలా బాగా నచ్చాయి. అండ్ కన్వీనియంట్గా కూడా ఉంటుంది వాళ్ళకి. చేత్తో తినే వాళ్ళకైతే ఫస్ట్ చూపించిన 2 అయితే పర్ఫెక్ట్గా ఉంటాయండి. కొంచెం స్పూన్తో తినే వాళ్ళకైతే ఈ బాక్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అంత కొంచెం స్పేస్ తక్కువగా ఉంది కదా, రౌండ్గా ఉండడం వల్ల స్పూన్తో అయితే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకా స్నాక్స్ బాక్సెస్ అంటే ఏదో ఒకటి అలా పెట్టేస్తుంటాము, దాంట్లో మనం వేడిగా ఏది పెట్టాం కాబట్టి ఇది ప్లాస్టిక్ మెటీరియలే, కాకపోతే PBA ఫ్రీ అని ఉంటుందండి. అది మనకి చీప్ ప్లాస్టిక్తో పోలిస్తే కొంచెం బెటర్ ఆప్షన్. ఇఫ్ మీరు స్నాక్స్లో కూడా ఏదైనా వేడివి పెడతారు అని అనుకుంటే అవాయిడ్ చేయడం బెస్ట్ ప్లాస్టిక్. కానీ మనం వేడివి పెట్టాము అంటే ఈ టైప్ అయితే మనం తీసేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ తర్వాత స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే చూస్తున్నాను. మొత్తం మనకి డీమార్ట్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, సిప్పర్స్ ఇవే ఉంటాయి కదా. ఎక్కువ వాళ్ళు పిల్లలు అట్రాక్ట్గా ఫీల్ అవుతారు అలాంటి సిప్పరీ బాటిల్స్ ఇవన్నిటికీ. సో ఇక్కడ ప్లాస్టిక్లో కూడా కొన్ని చూసానండి. ఫస్ట్ చూపించింది అయితే కొంచెం స్టీల్ కమ్ ఫ్యాన్సీ టైప్లో ఉంది, కానీ చాలా రేట్ ఉంది అది. ఇదైతే మనకి 199 పడుతుంది. కానీ క్యాప్ ఇదంతా కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్. అండ్ లాస్ట్ చూపించింది మాత్రం నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఎదుర్కొంటూనే ఉంది, కాకపోతే అంత పెద్ద బాటిల్ వాడు క్యారీ చేయలేడేమో అని చెప్పి ఇంకా నెక్స్ట్ దానికి వెళ్తుంటే నాకు ఈ 500 mlది కనిపించింది అన్నమాట. సో ఇదైతే చాలా బాగుంది, మొత్తం స్టీలే. సో మనకి ప్లాస్టిక్ ఉంది అని చెప్పి భయపడక్కర్లేదు. ఇదైతే చాలా బాగుంది. ఇది అరౌండ్ 150 రూపీస్ అలా పడింది. అండ్ తర్వాత ఇక్కడ కొన్ని స్టేషనరీస్ అయితే తీసుకుంటున్నాను. ఇంక ఇవైతే మనకి తెలిసిందే కదా, మనం ఎన్నిసార్లు కొన్నా సరే వాళ్ళు పాడేస్తూనే ఉంటారు. జనరల్గా వాళ్ళకి బాక్సెస్లో ఏమైతే పెడతాము, షార్ప్నర్, ఎరేజర్ ఇవన్నీ కూడా కొన్ని తీసుకున్నాను. ఇవి మనకి ఎలానో బడ్జెట్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా నేనైతే రేట్ మెన్షన్ చేయట్లేదు. క్రేయాన్స్ కొంటూ ఉంటాం కదా, క్రేయాన్స్లో మనం స్కెచెస్ కూడా ఇవ్వము. స్కెచెస్ ఇచ్చినా అవి వెంటనే ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. క్రేయాన్స్లో కూడా వాళ్ళు అస్తమాను విరిపేస్తూ ఉంటున్నారు. సో నేను ఇక్కడ పెన్సిల్ టైప్లో ఉంటాయి కదండి, సో ఆ క్రేయాన్స్ అయితే తీసుకున్నాను. అదైతే వాళ్ళు విరపాలి అని ట్రై చేసినా విరపదు, జస్ట్ మనం షార్ప్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో అదే నాకు బెటర్ ఆప్షన్ అనిపించింది. సో అదైతే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ బ్యాగ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. బ్యాగ్ వాడికి ఆల్రెడీ లాస్ట్ ఇయరే తీసుకున్నాము. మేము జాయిన్ చేయడమే చాలా లేట్గా జాయిన్ చేసాము. సో బ్యాగ్ అయితే నీట్గానే ఉంది, కానీ మీకు చూపిద్దామని చెప్పి ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ వాడు ఏంటంటే వాడికి అన్ని స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టము. సో అది ఒకసారి వేసుకుంటాను అంటే వేస్తున్నాను అనమాట సరదాగా.
ఇక్కడ బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. కాకపోతే రీజనబుల్ ప్రైజెస్లో లేదు. నేను హన్షుకి తీసుకున్న బ్యాగ్ హోల్సేల్ మార్కెట్లో తీసుకున్నాను విజయవాడలో. ఆ బ్యాగ్ అయితే నాకు 250 to 300 మధ్యలో పడిందండి. బ్యాగ్ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ. నేను బయట తీసుకున్నాను. అది 4 కంపార్ట్మెంట్స్ వస్తాయి. సో వాళ్ళకి లంచ్ బాక్స్ అవన్నీ మనం బ్యాగ్లో పెట్టేసినా ఏమంత ప్రాబ్లం ఉండదు. నాకు డీమార్ట్లో ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా 199 రూపీస్, జస్ట్ 1 కంపార్ట్మెంట్ ఉందంతే. నాకు బ్యాగ్ అయితే అంత వర్త్ అనిపించలేదు. కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, అదైతే క్వాలిటీ బాగుంది అండ్ కంపార్ట్మెంట్స్ కూడా ఉంది, కానీ అంత ప్రైస్ నాకు వర్త్ అని అనిపించలేదు. బెటర్ టు మనం బయట తీసుకోవడమే బెస్ట్ అని అనిపించింది. అండ్ తర్వాత మ్యాండేటరీగా ఇప్పుడు మనకి రైనీ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి అంబ్రిల్లా, రెయిన్ కోట్స్ ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి. పిల్లలు తడిస్తే వెంటనే వాళ్ళకి దగ్గులు, జలుబులు, జ్వరాలు వచ్చేస్తుంటాయి కాబట్టి మ్యాండేటరీగా అవైతే తీసుకున్నాను. అండ్ తర్వాత స్నాక్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్, ఇందులో నేను ఏది చూస్ చేసుకుంటాను హెల్తీగా అని చెప్పి మీకు చూపిస్తాను. జనరల్గా మనం ఇంట్లో వేసుకున్న దోశ, ఇడ్లీ ఇవే మెయిన్గా ఉంటాయి. అండ్ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, సేమియా ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు వాళ్ళకి ఏదైనా కావాలి అంటే ఒక్కొక్కసారి ఇలా మ్యాగీ, పాస్తా ఇవి కూడా చేస్తూ ఉంటాను. ఇక్కడ మీకు మ్యాగీలో 100% ఆటా అని చెప్పి చూపిస్తున్నారు కదా, ఇది ఆటాతో చేసింది, అంటే గోధుమ పిండితో చేసిన న్యూడిల్స్ మాట. ఒకసారి మీరు ఆటా న్యూడిల్స్ అనగానే టక్మని తీసేసుకుంటూ ఉంటారు, కానీ ఒకసారి వెనకాల చెక్ చేయండి. ఇక్కడ చూసారా, జస్ట్ 84% మాత్రమే ఆటా ఉంది, మిగతాది ఏం కలిపారో మనకి తెలీదు. మ్యాక్సిమం ఆ ప్లేస్లో మనకి రిఫైండెడ్ మైదాని యూస్ చేస్తూ ఉంటారు. నేను ఒక మంచి ఆప్షన్ చూపిస్తాను మీకు. నేను ఎప్పటి నుంచో ఇదే యూస్ చేస్తున్నాను, స్లర్ప్ ఫామ్ది. దీని ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే మనకి 91% హోల్ వీట్ ఫ్లోర్ యూస్ చేస్తారు అండ్ ఫాక్స్టైల్ మిల్లెట్స్ యూస్ చేస్తారు. నాకైతే ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను కాబట్టి ఇదే సేఫ్ అనిపిస్తుంది, నేను ఎప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ తర్వాత ఇక్కడ అండ్ డీమార్ట్కి వెళ్తే నేను సేమియా ఇంకా పాస్తా ఈ బ్రాండ్వే తీసుకుంటూ ఉంటాను. అంటే అక్కడ కంపేర్ చేస్తే నాకు ఇవే కొంచెం బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెక్ చేసుకుంటే నేను పాస్తాని మాత్రం చేంజ్ చేస్తూ ఉంటాను, మోస్ట్లీ ఇదే బ్రాండ్ యూస్ చేస్తాను. ఎప్పుడైనా నాకు కొన్ని పాస్తాలో ఇంగ్రీడియంట్ లిస్టులు కొంచెం నచ్చితే ఒకసారి వాటితో పాటు రిప్లేస్ చేస్తూ ఉంటాను అనమాట, కానీ మోస్ట్లీ ఇదే యూస్ చేస్తూ ఉంటాను. ఇదైతే మనకి కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతుంది. అండ్ తర్వాత ఎప్పుడైనా మనకి కొంచెం తొందరగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినడానికి అది ఇబ్బంది పెట్టినప్పుడు కొంచెం హ్యాండీగా ఉండడానికి కోసం చాకోస్ తీసుకుంటున్నాను. ముందే చెప్తున్నాను, చాకోస్ అసలు మంచి ఆప్షనే కాదండి, కానీ హ్యాండీగా ఉండడం కోసం అదైతే తీసుకున్నాను. మనం స్ట్రిక్ట్గా వాళ్ళని మెయింటైన్ చేయాలి అని అనుకున్నా ఒక్కొక్కసారి వాళ్ళు మాట వినరు. అలాంటప్పుడు ఇలాంటివి మనకి హ్యాండీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి బిస్కెట్స్ అండి, ఇందులో కూడా మనకి హోల్ వీట్ అనే చూపిస్తారు, కానీ ఇంగ్రీడియంట్ లిస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని మీరు తీసుకోండి. జనరల్గా మనకి మ్యారీగోల్డ్ ఇవన్నీ దొరుకుతుంటాయి కదా, అవైతే 100% మైదా. మీరు మ్యాక్సిమం అవి అవాయిడ్ చేయడానికే చూడండి. వాటితో పోలిస్తే ఒక 65% అయినా ఓకే మైదా కాదు అని మనం ఇవ్వచ్చు, కానీ ఇందులో కూడా కలుస్తుంది కాబట్టి కొంచెం చూసుకొని ఇవ్వండి పిల్లలకి. అండ్ మకానా కూడా వాళ్ళకి చాలా హెల్దీ, వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి నేను మకానా ఒకటైతే తీసుకున్నాను. వచ్చేది ఇంకా రైనీ సీజన్ కాబట్టి పిల్లలకి తరచుగా దగ్గులు, జలుబులు, జ్వరాలు వస్తూ ఉంటాయి. సో మ్యాండేటరీగా మన ఇంట్లో ఉండాల్సింది డెటాల్, విక్స్ ఇంకా మస్కిటో రోల్-ఆన్స్. ఇవైతే ఖచ్చితంగా మన ఇంట్లో ఎప్పుడూ ఉండాలి. ఇంక ఈ సీజన్లో దోమలతో మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంకా చాలా ఇబ్బంది. సో ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఉండాలి. మస్కిటో బ్యాట్ కూడా మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలండి. ఇంకా చీకటి పడుతున్నప్పుడు ఒక 2 hours ముందు విండోస్, డోర్స్ ఇవన్నీ క్లోజ్ చేసుకోవడం బెటర్. ఆ టైంలోనే మన ఇంట్లోకి దోమలు ఇవన్నీ ఎక్కువగా వచ్చేస్తుంటాయి కాబట్టి మోస్ట్లీ ఆ టైంలో పిల్లల్ని బయటకు అది తీసుకెళ్ళడం అలాంటివన్నీ అవాయిడ్ చేసుకోండి. గ్లాస్ జార్ ఒకటి తీసుకున్నానండి, పిల్లల డైట్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి. మనకి ప్లాస్టిక్ ఏంటంటే మెత్తగా అయిపోతూ ఉంటాయి, గాజు దాంట్లో అయితే మనకి ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను, పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.